ఇక తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అసెంబ్లీ టికెట్లు భారతీయ జనతా పార్టీకి కేటాయించడంతో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్ద తెలుగు తమ్ముళ్లు రచ్చరచ్చ చేశారు. కార్యాచరణ రూపొందించేందుకు నల్లమిల్లి పిలుపు మేరకు రామవరం చేరుకున్న తెలుగు తమ్ముళ్లు ఒక్కసారిగా ఆందోళన బాటపట్టారు. తెలుగుదేశం కరపత్రాలను, జెండాలను పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. పార్టీ గుర్తు అయిన సైకిల్ని కూడా మంటల్లో పడేసి తమ నిరసనలు తెలిపారు. కార్యకర్తలను నిలువరించేందుకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తనయుడు మనోజ్ రెడ్డి ప్రయత్నించారు. చివరికి కార్యకర్తలు శాంతించి సమావేశం వద్దకు చేరుకున్నారు. కార్యకర్తలు ఆందోళన చెందవద్దంటూ నాయకులు పిలుపునిచ్చారు. పట్టుకున్నారా 100 మందిని కలిపి ఏమైపోతారు? దొంగ మోసం చంద్రబాబు, మోసం వద్దు. రామకృష్ణ అనపర్తిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. ఉమ్మడి కూటమి అభ్యర్థిగా అక్కడ వేరే అతనిని ప్రకటించడంతో టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఒక్కసారిగా ఆగ్రహావేశాలు వెళ్ళగక్కారు. మొత్తం ఒకంత అందరూ కూడా ఉద్రిక్త పరిస్థితులను తలెత్తేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? రామాపురంలో పరిస్థితి ఎట్లా ఉందనే దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజిబాబు అందిస్తారు. అంజిబాబు, కార్యకర్తలు ఎప్పటికైనా శాంతించారా? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? గుడ్ మార్నింగ్ సునీల్. యొక్క అనపర్తిలో ఒక్కసారిగా అంటే అనపర్తి టికెట్ బీజేపీకి ఎం శివరామకృష్ణరాజుకి కేటాయించడంతో ఒక్కసారిగా అనపర్తి అభ్యర్థిగా, టీడీపీ అభ్యర్థిగా మొదటి లిస్టులోనే ప్రకటనకు గురైనటువంటి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద నిన్న రాత్రి నుంచి కూడా తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అయితే శివరామకృష్ణరాజు పేరు ప్రకటించగానే నిన్న రాత్రే చాలామంది తెలుగు తమ్ముళ్ళు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. అయితే వారిని రామకృష్ణారెడ్డి, ఆయన తనయుడు మనోజ్ రెడ్డి కూడా ఓదార్చి రేపు ఉదయం 9 గంటలకల్లా మీ అందరి అభీష్టం మేరకు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని కార్యాచరణ రూపొందించుకుందాం, మీరు ఏమంటే నేను అది చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఆయన భావోద్వేగానికి గురవడంతో ఒక్కసారిగా కార్యకర్తలు శాంతించారని చెప్పవచ్చు. ఈరోజు ఉదయం సమావేశం పెట్టగానే తనపై ఈ 5 సంవత్సరాల కాలంలోనూ 39 కేసులు నమోదయ్యాయని, తన కార్యకర్తలపై 150 కేసుల వరకు నమోదయ్యాయని, అయినప్పటికీ కూడా ఏ విధమైన మనోధైర్యం, మనోనిబ్బరం చెక్కు చెదరకుండా ఇలాగా అధికార వైసీపీ మీద పోరాటం చేస్తూనే ఉన్నామని, అయితే ఒక్కసారిగా ఈ టికెట్ మార్చడం వల్ల రాజకీయంగా తనకు చాలా అన్యాయం జరిగిందని చెప్పి ఆయన తీవ్ర ఆవేదనకి అయితే గురి అయినట్లు మనం చెప్పవచ్చు. మరో పక్క చూసుకుంటే కనుక కార్యకర్తలు ఒక్కసారిగా రామకృష్ణారెడ్డి ఆవేదనకు గురవడం చూడలేక తక్షణమే అక్కడ ఉన్న జెండాలని, అలాగే రియల్గా అంటే తెలుగుదేశం పార్టీ అయిన గుర్తైనటువంటి సైకిల్ని, అక్కడ ఉన్న సైకిల్ని కూడా తీసుకొచ్చి తగలబెట్టడం మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్గా ప్రైమ్ లైన్ అందించడం జరిగింది. మరో పక్క చూసుకుంటే కనుక కార్యకర్తలు ఒకళ్ళు మేడపై నుంచి ఒకళ్ళు దూకుతానికి ప్రయత్నించగా మరొకరు ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగారు. అతన్ని దింపడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక నిర్ణయం ప్రకటించాలి, ప్రకటించే వరకు కూడా రామకృష్ణారెడ్డికి న్యాయం జరిగే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వెనకడుగు వేసేది లేదని అయితే కార్యకర్తలు అయితే భీష్మించి కూర్చున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ తీవ్రమైన ఉద్రిక్త వాతావరణ పరిస్థితి అయితే నెలకొంది. కార్యకర్తల్ని, అటు మహిళా కార్యకర్తల్ని, అలాగే మిగిలిన పురుష కార్యకర్తల్ని కూడా రామకృష్ణారెడ్డి అలాగే మనోజ్ రెడ్డి ఎంత వారిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆందోళన చేసి తీరుతామని చెప్పేసి కరగండిగా చెప్పడం, ఎవరికి తోచిన వారి విధంగా ఒకళ్ళు ట్యాంకులు ఎక్కడం, ఒకళ్ళు మేడ నుంచి దూకే ప్రయత్నం చేయడం, ఇంకొకళ్ళు పెట్రోల్ పోసి నిప్పంటించుకోవడం, ఇలా రకరకాల ఆందోళన అయితే చేపట్టడం జరుగుతుంది. అయితే వీళ్ళందరినీ నివారించడంలో ఇటు రామకృష్ణారెడ్డి కుటుంబం అయితే శతవిధాల ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే కనుక ఒక్కసారిగా అంటే గ్యారంటీగా నెగ్గే సీట్ని ఎందుకు మార్చారు? అధికార పార్టీపై నిరంతరం ప్రతిరోజు కూడా పోరాటాలు చేస్తూ తెలుగుదేశం పార్టీని ఉనికిని చాటుకుంటూ వచ్చిన రామకృష్ణారెడ్డి మీద ఈ విధమైన చర్యలు తీసుకోవడం చాలా దారుణమని చెప్పేసి గగ్గోలు చెందడం. రైట్ అంజిబాబు, థ్యాంక్ యూ.